ఓఆర్ఆర్ పై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో బొల్లి శివకుమార్ కుటుంబానికి చెందిన 6 స్పాట్లోనే చనిపోయారు. డెడ్ బాడీలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 10 గంటలకు హైదరాబాద్ నుండి సిరిసిల్లకు మృతదేహాలను తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్, మొబైల్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. నిన్న ఉదయం యాదాద్రి స్వర్ణగిరిలో దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఓఆర్ఆర్ వద్ద సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 చనిపోగా ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఓఆర్ఆర్ పై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో బొల్లి శివకుమార్ కుటుంబానికి చెందిన 6 చనిపోయారు. డెడ్ బాడీలకు ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల మనకు అందిస్తారు. రమేష్ వెట్ల, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి పోలీసుల విచారణ ప్రారంభమైంది. నిన్ననే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా ఆరా తీస్తుంది. ఎందుకంటే దాదాపు రైట్ సైడ్ లో ఉండాల్సిన కారు పూర్తిగా లెఫ్ట్ సైడ్ వచ్చి పార్క్ చేస్తున్న లారీని ఢీకొట్టడం జరిగింది. కాబట్టి కారణాలు ఏమేమి ఉంటాయన్న విషయం కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నించారు. అయితే సడన్ బ్రేక్ వేసిన దాఖలాలు కూడా కనబడట్లేదు. అంతేకాకుండా అత్యంత స్పీడ్ గా వెనుక నుంచి వచ్చి లారీని ఢీకొట్టినట్టుగా కనబడుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మొబైల్ డ్రైవర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడమా, లేకుంటే నిద్రమత్తులో ఉండడమా, లేకుంటే ఏదైనా బ్రేక్ సంబంధించి కార్ సంబంధించి స్టీరింగ్ ఏమన్నా ఒక్కోసారి లాక్ కావడం వెళ్ళడం జరుగుతుంటాయి. కాబట్టి 3 కారణాలు ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఓవర్ స్పీడ్ తో పాటు ఆ మొబైల్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఒకసారి కారు లెఫ్ట్ పోవడం వల్ల కారు అయితే లారీ ఢీకొట్టే ప్రమాదం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా నిద్రమత్తు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే దీంట్లో వీళ్ళు సిరిసిల్ల నుంచి బయలుదేరి నేరుగా అటు యాదాద్రి దర్శనం చేసుకుని తర్వాత మరొక టెంపుల్ దర్శనం చేసుకుని చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్ ని దర్శనం చేసుకుని ఔటర్ రింగ్ కి వచ్చి వాళ్ళు చిలుకూరు దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే వీళ్ళు ఒకటే రోజు అంటే మార్నింగ్ వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం సంభవించని చెప్తున్నారు. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే ఆ నిద్రమత్తులో ఉండే అవకాశం అయితే కనబడింది. ఎందుకంటే వాళ్ళు ఏదో లాంగ్ డ్రైవ్లు చేసి లాంగ్ టూర్ లో వెళ్లి వస్తుంటే నిద్రమత్తు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇంటి నుంచి బయలుదేరి యాదాద్రి దర్శనం చేసుకుని తిరిగి అటు చిలుకూరు బస్ దర్శనం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కాబట్టి నిద్రమత్తు అనేది కూడా పూర్తిగా కారణం కాకపోయి ఉండొచ్చని చెప్తే అయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమే ఉండొచ్చని ఒక నిర్ధారణకు అయితే వచ్చి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం కారణాలు కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎవరైతే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తుంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్.